మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో మార్గదర్శి బంగారు కుటుంబం పేరుతో P4 కార్యక్రమం ప్రారంభించి ఏడాది పూర్తయింది. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్నదే P4 ఉద్దేశ్యమని మంత్రి నారాయణ చెప్పారు. 2047 నాటికి రాష్ట్రంలో పేదరికం ఉండకూడదన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు రూపొందించి ముందుకు కదులుతున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరు పట్టణంలో 9,959 బంగారు కుటుంబాలను గుర్తించగా 503 మంది మార్గదర్శకులు ముందుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. పట్టణంలోని 1000 మంది పేద విద్యార్థులకు కార్పొరేట్ చదువును ఉచితంగా అందిస్తున్నాం. వీఆర్సీ స్ఫూర్తితో మరో 16 స్కూళ్లను ఆధునీకరించేందుకు మార్గదర్శులు ముందుకొచ్చారు. ₹2కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందించేందుకు అదానీ కంపెనీ ముందుకొచ్చింది. ఇలాంటి కార్యక్రమాలను మరింత పెద్ద ఎత్తున నిర్వహించేందుకు మార్గదర్శకులు ముందుకు రావాలని మంత్రి నారాయణ కోరారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మార్గదర్శి బంగారు కుటుంబాలు P4 అనే ప్రోగ్రాం స్టార్ట్ చేసి 1 year అయింది. ఈ 1 year అయిన సందర్భంగా ఈరోజు ఎవరైతే మార్గదర్శులు బంగారు కుటుంబాలను మ్యాప్ చేసుకొని వాళ్ళకి కొంత సపోర్ట్ అంటే అది ఆర్థికంగా కావచ్చు, లేదా అడ్వైజ్గా కావచ్చు, ఉద్యోగాలు ఏర్పాటు చేయడం కావచ్చు, లేదంటే ఒక వ్యాపారం చేసుకుంటా అంటే దానికి కావాల్సిన సలహాలు పర్మిషన్లు వచ్చే విధంగా చేయటం కానీ ఎవరైతే చేశారో వాళ్ళని యాక్చువల్గా కొంతమందిని వాళ్ళకి అవార్డులు ఇవ్వటం లేదా వాళ్ళకి గౌరవించడం, మెయిన్గా గౌరవించే కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తంలో పెట్టారు. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ స్థాయిలో కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని సన్మానించమని ఈరోజు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో నెల్లూరు సిటీలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని యాక్చువల్గా